డిఎస్సిఎంలో ఆర్డర్ ఎట్ట చూసుకోవాలి, ఆర్డర్ ఎట్ట క్లోజ్ చేయాలనే దాని మీద చూద్దాం సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆపరేటర్ నా దగ్గర ఉన్న టిప్ ఉన్నదని యూజర్ నేమ్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక టిప్ ఇది. ఇక్కడ వాళ్ళ పాస్వర్డ్ వచ్చి వాళ్ళు డిఫాల్ట్ పాస్వర్డ్ కాకుండా రీసెట్ చేసుకొచ్చి డిఫాల్ట్ పాస్వర్డ్తో అయినా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఈ కస్టమర్ టిప్ ఒక దీంట్లోకి లాగిన్ అయ్యాను. సో పాస్వర్డ్ రాంగ్ టైప్ చేసాము, అలా వచ్చింది. లాగిన్ చేశానండి. ఇది లాగిన్ చేసిన తర్వాత ఇక్కడికి మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్తే డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇతను ఒక టిప్ దగ్గర మనకి ఎన్ని ఉన్నాయంటే 2 వర్క్ ఆర్డర్స్ చూపిస్తున్నాయి. ఈ 2 వర్క్ ఆర్డర్స్ మనకు వచ్చిన తర్వాత ఏ ఆపరేటర్ కింద ఏ ఫీల్డ్ ఇంజనీర్ ఆపరేటర్ 1 ఆపరేటర్ 2 యూజర్ నేమ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే మనం అంతకుముందు ఫీల్డ్ ఇంజనీర్ని మెయింటెనెన్స్ టీమ్ కోసం యాడ్ చేస్తుంటాం. యాడ్ చేసిన ప్రతి ఒక్క యూజర్కి ఒక్కొక్క యూజర్ నేమ్ ఇచ్చారు. ఎందుకంటే మెయిన్ యొక్క ఓనర్ యొక్క దీన్ని యాక్సెస్ చేయకుండా ఓన్లీ ఎవరైతే ఆపరేటర్ ఉంటారో ఆపరేటర్కి కొన్ని ఫెసిలిటీస్తో వాళ్ళకి ఒక యూజర్ నేమ్స్ ఇచ్చారు. ఈ యూజర్ నేమ్స్ ఆపరేటర్ 1 ఆపరేటర్ 2 ఆపరేటర్ 3 లాగా వస్తుంటుంది. ఇవి మనకి ఏ ఆపరేటర్స్ ఉన్నారు ఎట్ట కనుక్కోవాలంటే మనం వెళ్ళిన తర్వాత ఫ్రాంచైజ్ సేల్స్ ఛానల్ ప్రొఫైల్ సెల్ఫ్ బిఎస్ఎన్ఎల్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మన స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఎంతమంది ఒకదాని కింద ఎంతమంది ఆపరేటర్ ఉన్నారు, ఓకేనా. ఇది వచ్చి మన ఆపరేటర్స్ అంటే మన ఈయనతో వచ్చి ముగ్గురిని మెయింటెనెన్స్ టీమ్కి యాడ్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజర్ నేమ్తో డేటా వచ్చింది, ఓకేనా. ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చి ఆపరేటర్ 3 ఆపరేటర్ 2 ఆపరేటర్ 1 ఇక్కడ మనం ఇది చూసుకొని ఏ లాగిన్ ఆపరేటర్ 3 ఆపరేటర్ 2 వెంకటయ్య 1 బాలయ్య బాల. ఇప్పుడు మనకున్న ఎన్పిసి దేంట్లో ఉంది మనం క్లిక్ చేస్తే ఒకటి వచ్చి ఎవరి దగ్గర ఉంది, బాల దగ్గర ఉంది, ఒకటి వచ్చి వెంకటయ్య దగ్గర ఉంది. సో మనము ఇప్పుడు ఈ నెంబర్లోకి దీంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇదే ఆపరేటర్ లాగిన్లోకి వెళ్తే సేమ్ బ్రౌజర్లో నుంచి చూద్దాం. ఇది వచ్చి మనకు ఆపరేటర్ 2లోకి లాగిన్ ఎట్ అవుతున్నాము ఏందనేది దీనికి వస్తుంది. దీంట్లోకి లాగిన్ అవుతాం.